నైట్రోజన్ గాలి కొట్టినా లేకపోతే నార్మల్ గాలి కొట్టినా ఈ కన్ఫ్యూజన్ కొద్దిగా పక్కకు పెట్టుండ్రి. దానికంటే ముందు టైర్లలో ఎంత గాలి కొట్టినా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది సమ్మర్. ఈ సమ్మర్ లో హైవేస్ మీద హై స్పీడ్ లో ట్రావెల్ చేసింది అనుకో, టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయకపోతే బండి బోల్తా పడుతుంది. ఎందుకంటే మనం టైర్లలో నింపే గాలి మోతాజు కంటే ఎక్కువ ఉందనుకో, మనం ఎప్పుడైతే హైవేస్ మీద హై స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటామో రోడ్డు హీటే ఉంటుంది, టైర్లు హీట్ అయితే ఎండ కొడుతూ ఉంటుంది. దీనివల్ల టైర్లు ఉన్న గాలి కాస్త ఎక్స్పాండ్ అయిపోయి టైర్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్కంట్రోల్డ్ స్పీడ్లు ఉంటే మాత్రం పక్క కాగో పై లోకానికి పోతుంది. ఏం చెప్పేవరా? ఇక ఎంత గాలి కొట్టియాలి అంటే డ్రైవర్ సైడ్ ఫ్రేమ్ పైన మనకు క్లియర్ గా రాసి ఉంటది. ఒకవేళ నలుగురు ట్రావెల్ చేస్తే ఇంత కొట్టి ఉండ్రి, ఎక్కువ మంది ట్రావెల్ చేస్తే ఇంత కొట్టియండి, ముందట ఇంత కొట్టియండి, వెనక ఇంత కొట్టియండి అని చెప్పి. దానికంటే మీరు ఎక్కువ తక్కువ మెయింటైన్ చేస్తే మాత్రం నాది బాధ్యత కాదు. అండ్ ఇక నైట్రోజన్ నార్మల్ ఎయిరా అంటే నేను ఎప్పుడు కూడా ఆర్డినరీ కంటే ఎక్స్ట్రాడినరీ నమ్ముతా కాబట్టి నైట్రోజన్ ఇట్లా కొట్టించుకున్నారు అనుకో, నార్మల్ దానికంటే ఇది కొంచెం కూల్ ఉంచడానికి ట్రై చేస్తుంది. సో మీరు నెక్స్ట్ టైం పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు పెట్రోల్ బంకులో ఫ్రీ ఎయిరే కాబట్టి 4 టైర్లలో ఉన్న గాలి మొత్తాన్ని తీసేసి నైట్రోజన్ తోని మీ కార్కి ఎంత అవసరమో అంత ఫిల్ చేయండి. జనరల్ గా 32 PSI నుంచి 35 PSI మధ్యలో ఉంటుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కార్ కంటెంట్ కోసము, కార్ హ్యాక్స్ కోసము వెంటనే ఫాలో కొట్టుండి. అండ్ మన కార్ ఓనర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సమ్మర్ లో.